హలో ఎవ్రీవన్. ఈరోజు ఒక కరెంట్ అఫైర్స్లో ఒక ఇంపార్టెంట్ టాపిక్ చూద్దాము. సో డేటా ప్రొటెక్షన్ బిల్. ఈ డేటా ప్రొటెక్షన్ బిల్ అనేది చాలా న్యూస్లో వింటూ ఉంటున్నాం. అది యాక్చువల్లీ ఏంటి, బిల్ ఏంటి అని అంటే డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్ DPDP 2022. అసలు ఈ బిల్ ఎందుకు చేయాల్సి వచ్చింది, ఇది ఇంకా యాక్ట్ ఎందుకు కాలేదు అని అంటే మనం కొంచెం బ్యాక్గ్రౌండ్లోకి వెళ్తే 2017లో సుప్రీంకోర్టు ప్రైవసీ అనే టర్మ్ని అనే కండిషన్ని ఒక ఫండమెంటల్ రైట్గా కన్సిడర్ చేస్తూ కేసు పుట్టుస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో ఆ కేసులో సుప్రీంకోర్టు దాన్ని రికగ్నైజ్ చేస్తూ ఫండమెంటల్ రైట్గా రికగ్నైజ్ చేస్తూ ఒక జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది, అవునా? సో అప్పటి నుంచి కూడా ఈ ప్రైవసీ అండర్ ద ఆర్టికల్ 21 రైట్ టు లిబర్టీ అండ్ పర్సనల్ లైఫ్. సో దీనికోసం అని ఆ ప్రైవసీని ప్రొటెక్ట్ చేయడానికి డేటా మనం డిజిటైజేషన్లో ఉన్న తరుణంలో ఈ డేటాని కూడా ప్రొటెక్ట్ చేస్తూ ఆ ప్రైవసీని కూడా ప్రొటెక్ట్ చేయడానికి మనకు ఒక లెజిస్లేషన్ ఉండాలి అనే థాట్తో ఈ బిల్ని తీసుకురావడం జరిగింది. అయితే ఈ బిల్ మొత్తం మనకి 2019లోనే పార్లమెంట్లో ఇంట్రడ్యూస్ చేసి యాక్ట్ చేయడానికి ట్రై చేసినా సరే, అంటే దానిపైన ఎక్కువ రీసెర్చ్ చేయకపోవడం వల్ల అన్ని కండిషన్స్ అన్ని క్లాజెస్ దాంట్లోకి ఇంక్లూడ్ అవ్వకపోవడం వల్ల అది ఫెయిల్ అవ్వడం జరిగింది. సో 2022 ఆగస్ట్లో అది మళ్ళీ ఫెయిల్ అయింది. సో తర్వాత కూడా ఈ బిల్ని మళ్ళీ ఇంట్రడ్యూస్ చేస్తే ఇప్పుడు రీసెంట్ న్యూస్ ఏంటిది అని అంటే క్యాబినెట్ దీనికి నాడ్ ఇవ్వడం జరిగింది, అప్రూవల్ ఇవ్వడం జరిగింది. దేనికోసం? టు ఇంట్రడ్యూస్ దట్ బిల్ ఫర్దర్లీ ఇన్ ద పార్లమెంట్ అనమాట. సో అంటే నాడ్ ఇచ్చింది అని అంటే యాక్ట్ అయిపోయిందా అని అంటే కాదు, ఇక్కడ ఒక క్లారిటీ తెచ్చుకోండి. సో దిస్ బిల్ ఈజ్ నౌ అప్రూవ్డ్ టు ఇంట్రడ్యూస్ ఇన్ టు ద పార్లమెంట్. క్లియర్? సో దట్ ఈస్ ద న్యూస్ రిగార్డింగ్ దిస్ వన్. సో దానికోసం దాంట్లో ఫీచర్స్ ఏమున్నాయి, అసలు ఈ DPDP బిల్ అంటే ఏంటి, దీని అవసరం ఏంటో చూసాము. సో దాంట్లో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయో ఒకసారి బ్రీఫ్గా చూద్దాము. రీసెంట్గా దీన్ని మనం ఇక్కడ 2019లో ఆల్రెడీ సజెస్ట్ చేశారు కదా, బట్ అది ఎందుకు ఫెయిల్ అయింది? కొన్ని ఇంకా ఇంక్లూడ్ చేయాల్సి వచ్చింది కాబట్టి పబ్లిక్ నుంచి ఒక 20,000 కమెంట్స్ అనేవి రిసీవ్ చేసుకోవడం జరిగిందండి, రైట్? సో ఆ కమెంట్స్ ఏంటివి అని మనం చూస్తే వాటిని మాత్రం గవర్నమెంట్ ఇంకా బయటకి రిలీజ్ చేయలేదు. బికాస్ ఆఫ్ సమ్ ఇష్యూస్ వాటిని రిలీజ్ చేయకుండా వాటిని కన్సిడర్ చేస్తూ కొన్ని కీ టర్మ్స్ని కీ ఫీచర్స్ని స్ట్రెస్ అవుట్ చేయడం జరిగిందనమాట. సో మేనేజ్మెంట్ ఆఫ్ పర్సనల్ డేటా దీన్ని హైలైట్ చేస్తూ ఎక్స్ప్లిసిట్ కన్సెంట్ ఆఫ్ దట్ ఇండివిజువల్ హూఎవర్ మే బీ ద డేటా. ఆ డేటా అనేది ఒక పర్సన్ ఆర్ ఒక ఇండివిజువల్ అయితే అతని యొక్క పర్సనల్ ఎక్స్ప్లిసిట్ కన్సెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అని ఈ క్లాజ్ని హైలైట్ చేయడం జరిగిందనమాట. అండ్ ఆల్సో డేటా ప్రొటెక్షన్ బోర్డ్స్ అనేవి ఈ బిల్ విల్ గివ్ సమ్ పవర్ టు క్రియేట్ దోస్ బోర్డ్స్. అవి కూడా ఏం తీసుకుంటాయనంటే ఎనీ కంప్లైంట్స్ ఏమైనా ఉంటే, ఏదైనా డేటా బ్రీచ్ జరిగింది వితౌట్ కన్సెంట్ అనమాట, ఒక కంపెనీ కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక టెలికమ్యూనికేషన్ కంపెనీ ఏదో ఒకటి ఉంది, అది మన డిజిటల్ డివైజెస్ మొబైల్ ఫోన్స్ నుంచి ఆండ్రాయిడ్స్ నుంచి సీక్రెట్గా డేటా అనేది క్యాప్చర్ చేస్తుంది వితౌట్ అవర్ కన్సెంట్. సో అక్కడ దట్ ఇండివిజువల్ కెన్ గివ్ సమ్ కంప్లైంట్ టు దట్ డేటా ప్రొటెక్షన్ బోర్డ్. అండ్ దీనికి కూడా ఈ కంప్లైంట్స్ రిసీవ్ చేసుకున్నాక కూడా ఈ బోర్డ్ అనేది 250 to 500 crores వరకు, నియర్లీ మోర్ దెన్ దట్ 10,000 crores వరకు కూడా పెనాల్టీ అనేవి దానిపైన ఆ ఫర్మ్స్ పైన ఆ కంపెనీస్ పైన ఇంపోజ్ చేయొచ్చు. మనం అది చూస్తాం. ఇంకా ఈ బిల్ ఏం చేస్తుంది అంటే ఇట్ ఎన్విసేజెస్ ఎంటిటీస్ దట్ కలెక్ట్ పర్సనల్ డేటా ఆన్ హౌ దట్ డేటా షుడ్ బి స్టోర్డ్. హౌ ఈ ఫ్యాక్టర్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తుంది అనమాట. అంటే డేటా కలెక్ట్ చేసుకుంటున్నారు, కరెక్టే. ఆ కలెక్ట్ చేసుకుంటున్న డేటాని ఎట్లా స్టోర్ చేసుకోవాలి, ఎట్లా ప్రాసెస్ చేయాలి ఫ్రమ్ దట్ ఎంటిటీ ఎండ్. అండ్ ఆల్సో దట్ పర్సన్స్కి ఏమేమి రైట్స్ ఉంటాయి. ఇఫ్ నా డేటా అయితే ప్రాసెస్ చేస్తున్నారు, నాకు ఏమేమి రైట్స్ ఉంటాయి అంటే కెన్ ఐ ఆస్క్ ఫర్ దట్ డేటా? ఆ కంపెనీని నేను అది అడగొచ్చా? ఎస్, ఐ కెన్ ఆస్క్. ఎప్పుడు ఏదైనా దానిపైన ఒక ఇన్సిడెంట్ ఏమన్నా ఒక కేస్ ఆర్ డేటా బ్రీచ్ ఏదైనా జరిగినప్పుడు థర్డ్ పార్టీ కెనాట్ గెట్ మై డేటా, బట్ ఐ కెన్ ఆస్క్ దట్ కంపెనీ టు గివ్ మై ఓన్ డేటా whenever any breach happened regarding my data. క్లియర్? సో ఇవన్నీ కూడా ఎక్స్ట్రాగా యాడ్ చేసిన రీసెంట్ క్లాజెస్ అండి. అసలు దీంట్లోనికి ఏమేమి ఇంక్లూడ్ అవుతున్నాయి అని చూస్తే చూడండి, దీంట్లోకి ఇంకా డిజిటల్ ఇండియా బిల్,
ఓకే, ఇది కూడా ఇంక్లూడ్ అవుతుంది, విచ్ ఈస్ ప్రాసెస్డ్ ఆఫ్టర్ దిస్ ఐటీ యాక్ట్ 2000 అనమాట. దాని నుంచి వచ్చిన ఇది కూడా దీంట్లో ఇంక్లూడ్ అవుతుంది. అండ్ ఆల్సో ఇండియన్ టెలికమ్యూనికేషన్ బిల్ 2022 ఆల్సో ఇంక్లూడ్స్ ఇన్ టు దట్, అండ్ ఏ పాలసీ ఫర్ నాన్ పర్సనల్ డేటా గవర్నెన్స్. సో ఇవన్నీ కూడా డిజిటల్ డేటా డిపి బిల్ 2022లో ఇంక్లూడ్ అయి ఉన్నాయి. ఓకే సరే, సో అయితే డేటా మనం ప్రొటెక్ట్ చేయాలి అని చదువుతున్నాం. సో దీని యొక్క ఈ బిల్ యొక్క మెయిన్ కీ ఆబ్జెక్టివ్స్ ఏంటి అని చూస్తే చూడండి, కొన్ని ఫీచర్స్ అయితే మనం ఒక 7 ఫీచర్స్ మనం చూడగలం. ఆ డేటాని లాఫుల్ అండ్ ట్రాన్స్పరెంట్ యూసేజ్ ఆఫ్ డేటా టు ప్రాసెస్ ద డేటా. ఆర్ ఇప్పుడే ఒక ఎగ్జాంపుల్ చెప్పాము, ఒక మొబైల్ కంపెనీ నా పర్సనల్ డేటా తీసుకుంటుంది, ఆర్ ఎనీ అదర్ ఎంటిటీ ఈజ్ గెటింగ్ మై ఐడెంటిటీ లైక్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆధార్ కార్డ్ ఆర్ ఎనీ అదర్ పర్సనల్ ఐడి. ఓకే, సో దాన్ని అది తీసుకున్న ఆ డేటాని ట్రాన్స్పరెంట్ మేనర్లో అండ్ లాఫుల్గా మాత్రమే యూస్ చేయాలి. ఓకే, అలా చేయకపోతే అది డేటా బ్రీచ్ అవుతుంది తప్పకుండా. ఆర్ ఎనీ అదర్ బిజినెస్ పర్పసెస్కి కానీ, ఎనీ అదర్ అన్లాఫుల్ యాక్టివిటీస్కి కానీ, ఆర్ టెర్రరిస్ట్ యాక్టివిటీస్కి కానీ, ఓకే, క్రియేటింగ్ సమ్ ఫేక్ ఐడీస్ కానీ, కొన్ని కంపెనీస్ అట్లా ఫేక్ వర్క్స్ అనేవి దే క్యాన్ డూ. సో ఈ విధంగా చేయకుండా ఆ డేటాని ఈ వేలో మాత్రమే యూస్ చేయాలి. అండ్ డేటా యాక్యురసీ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. వై? బికాస్ మై పర్సనల్ డేటా ఇన్ వన్ కంపెనీ విల్ నాట్ సూట్ విత్ ద డేటా ఇన్ ద అదర్ కంపెనీ. అప్పుడు ఏమవుతుంది, నా వెరీ ఐడెంటిటీ విల్ బి క్వశ్చన్డ్. సో కాబట్టి ఈ యాక్యురసీ మెయింటైన్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ ఆల్సో టు బి స్టోర్డ్ ప్రాపర్లీ, ఈ స్టోరేజ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇందాక మనం స్లైడ్లో చూసాము, ఆ స్టోరేజ్ దగ్గర స్టోర్ చేయడం, ప్రాసెస్ చేయడంలో ఈ ఎంటిటీ అనేది ఎలా చేస్తుంది అనే దగ్గర ఈ బిల్ విల్ గివ్ సమ్ కండిషన్స్. ఓకే, సో ఆ స్టోరేజ్ని ఎందుకు సెక్యూర్ చేయాలి అని అంటే టు ప్రొటెక్ట్ ద డేటా ఫ్రమ్ ద హ్యాకర్స్, రైట్ ఆర్ నాట్? అండ్ ఆల్సో స్టిక్ టు ద పర్పస్. దేనికోసం అని డేటాని కలెక్ట్ చేసామో ఆ పర్పస్కి స్టిక్ అయి మాత్రమే ఉండాలి. ఇందాక చెప్పినట్టు మనం దాన్ని వేరే పర్పస్కి దాన్ని యూస్ చేయకూడదు. కమర్షియల్ పర్పస్ కానీ, బిజినెస్ పర్పస్ కానీ, ఎనీ అదర్ పర్పసెస్కి దోస్ కంపెనీస్ ఆర్ ఎంటిటీస్ కెనాట్ యూస్ దట్ డేటా. అండ్ ఆల్సో రీజనబుల్ సేఫ్ గార్డ్స్ని కూడా ఇంప్లిమెంట్ చేయడం. డేటా మినిమైజేషన్ కోసం కూడా, ఎందుకంటే మినిమైజ్డ్ ఫామ్లో మనం డేటాని కలెక్ట్ చేయలేకపోతే, ప్రొక్యూర్ చేయలేకపోతే, దట్ విల్ గివ్ సమ్ బర్డెన్ టు ద కంపెనీస్ ఆల్సో టు స్టోర్ దట్ డేటా, ఈవెన్ టు ద గవర్నమెంట్ ఆల్సో. సో టు minimize that one, to ease the governance, the data minimization is also one of the objective of the data bill. Okay, and of course the accountability. Okay, accountability should be maintained either by the entity or the government, whoever like procures that data. Okay, so these are all the key objectives of the బిల్. నౌ ఇఫ్ యూ కెన్ సీ ద ఫీచర్స్ ఏమున్నాయనంటే ఈ బిల్లులో అనమాట. ఇప్పుడు వరకు మనం చూస్తున్న ఈ బిల్లులో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయనంటే, ఒక డేటా ప్రొటెక్షన్ ఆఫీసర్స్ని అపాయింట్ చేయడం జరుగుతుందండి. ఓకే, అది కూడా ఇక్కడ చూడండి, డిపిబీస్ ఉంటాయి, డేటా ప్రొటెక్షన్ బోర్డ్స్ అనేవి క్రియేట్ చేయడము. ఈ బోర్డ్స్ విల్ ప్రొటెక్ట్ ద డేటా. ఓకే, ఎనీ కంప్లైంట్స్ ఏమైనా ఉన్నా అది కంప్లైంట్స్ తీసుకుంటుంది. ఇట్ ఆల్సో ఇంపోజెస్ సమ్ ఫైన్స్ ఆన్ ద ఎంటిటీస్. ఓకే, ఇట్ విల్ డూ సమ్ ఇన్వెస్టిగేషన్. సో ఆల్ దోస్ వర్క్స్ విల్ బి డన్ by this DPBs. And also independent data auditors to be appointed by the companies, and also data protection officers should also be appointed by them. Okay, and individuals can ask the firm to ease or delete. ఇవి ఇంపార్టెంట్ చూడండి, ఈజ్ ఆర్ డిలీట్ ద డేటా. ఓకే, సో దానికోసం ఆ రైట్స్ ఇండివిజువల్స్కి ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు నా డేటా ఒక కంపెనీలో స్టోర్ అయ్యింది, నేను ఆఫ్టర్ ఫ్యూ మంత్స్ ఆర్ ఫ్యూ డేస్ నాకు ఆ డేటా ఆ ఎంటిటీలో ఉండాలని నాకు ఇష్టం లేదు. సో ఐ కెన్ ఆస్క్ దట్ ఎంటిటీ, erase my data, remove my data. So that right will be there with the individual. And also the firms cannot use data for business purposes. I have already told you that one. And also for minors kosam everki aa rights untayi ani ante parents or lawful guardians will be considered as owners. Okay, veelani em antaru ani ante ee bill lo data principles, even these individuals will also be మెన్షన్డ్ యాజ్ డేటా ప్రిన్సిపల్స్. ఏం లేదండి, డేటా ఓనర్స్ని ఒక టర్మ్ అనేది యూజ్ చేశారు. సో దిస్ ఈజ్ ద సినారియో. అయితే గ్లోబల్గా సినారియో ఎట్లా ఉంది అని అంటే, అకార్డింగ్ టు UNCTAD, యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ సో అది ఏం చెప్తుంది అని అంటే 137 కంట్రీస్ అవుట్ ఆఫ్ 194 కంట్రీస్
ఓకే, ఆల్మోస్ట్ 137 కంట్రీస్ ఏదో ఒక ఫామ్లో, either in the form of law or policy, they have some legislations in their countries. ఓకే, మూవింగ్ ఫార్వర్డ్, ఇంకా ఈ జనరల్ డేటా ప్రొటెక్షన్ రెగ్యులేషన్ అనేది ఒక చూడండి జీడిపిఆర్. ఈ జీడిపిఆర్ అనేది యూరోపియన్ యూనియన్లో ఒక లా అన్నమాట. సో ఇది ఏం చెప్తుంది అని అంటే ఆల్వేస్ గివింగ్ దట్ కన్సెంట్, ఓకే, అది రికార్డ్ చేయడానికి ఆల్వేస్ నాట్ పాసిబుల్ అని చెప్తుంది. ఎందుకు అని అంటే కొన్ని అదర్ సర్కమ్స్టెన్సెస్ ఉండొచ్చు, అంటే లైక్ డ్యూరింగ్ అన్ యాక్సిడెంట్ ఆర్ న్యాచురల్ డిజాస్టర్స్ ఇటువంటి ఏమైనా జరిగిన. యాక్చువల్లీ ఒక 23 కేసెస్ ఇచ్చిందండి దిస్ EU లా, వేర్ లైక్ గివింగ్ దట్ ష్యూరిటీ టు గివ్ డేటా విత్ ద కన్సెంట్ ఆఫ్ ది ఇండివిజువల్. సో అది కొన్ని ఎగ్జంప్షన్స్, కొన్ని కేసెస్లో ఎగ్జంప్షన్ మాత్రం ఉండాలి. ఆల్వేస్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు ప్రాసెస్ ది డేటా విత్ ద కన్సెంట్ ఆఫ్ ది ఇండివిజువల్. ఓకే, ఆ విధంగా ఈ EU లా అనేది చెప్పింది. ఇది ఆల్మోస్ట్ ఒక 10 to 12 years నుంచి ఈ EU లా అనేది, GDPR అనేది ఇవాల్వ్ అవుతూనే ఉందటండి. మనం ఎప్పుడు స్టార్ట్ చేసాం? 2017లో సుప్రీంకోర్టు వర్డిక్ట్ ఇచ్చినప్పటి నుంచి కూడా లైక్ ద వెరీ యాక్షన్ స్టార్టెడ్ ఫ్రమ్ ద 2019 onwards. So the experts are suggesting that India may take some more time, okay, to legislate a proper data protection bill. Okay, and ఇంకా రిలాక్సేషన్స్ ఏమున్నాయో చూస్తే a clause of the bill offers relaxation to entities if an entity wants to admit. ఓకే, ఒక కేస్ స్టడీ తీసుకుందాం. ఒక డేటా బ్రీచ్ అనేది జరిగింది. ఓకే, జరిగిన తర్వాత దట్ మిస్టేక్ విల్ బి ఆఫ్ ద ఫర్మ్, బట్ ఇప్పుడు ఆ ఫర్మ్ అనేది యాక్సెప్ట్ చేసిందనమాట. ఓకే, డేటా బ్రీచ్ హ్యాపెండ్, నౌ వాట్ షుడ్ ఐ డూ, ఐఎమ్ యాక్సెప్టింగ్ మై మిస్టేక్. సో అప్పుడు అటువంటి కేసెస్లో సమ్ పెనాల్టీ విల్ బి ఇంపోజ్డ్ ఆన్ దెమ్, ఓకే, యాజ్ ఎ మిటిగేటింగ్ మెజర్. సో చూడండి, ఆ పెనాల్టీ కూడా మనం చాలా లాస్లో, ఇండియాలో ఉన్న చాలా లాస్లో చాలా తక్కువ పెనాల్టీస్, ఫైన్స్ అవి చూస్తుంటాం. బట్ ఇందులో ఒక వండర్ఫుల్ థింగ్ ఏంటి అని అంటే 250 to 500 crores వరకు కూడా వెళ్ళొచ్చు. Okay, depending on the like intensity of the breach of the data in that particular case. Okay, and also ఈ ఫైన్స్ అనేవి ఆల్రెడీ మనం చూసాము, ఈ DPPs ఇంపోజ్ చేస్తూ ఉంటాయి. దీని అండర్లో దట్ ఫైన్స్ మే గో టిల్ 10,000 crore rupees ఆల్సో, రైట్? అగ్రీవ్డ్ పార్టీ ఇండివిజువల్ అనమాట. If he wants to seek compensation, okay, they will have to move the courts and resort the judicial process. Okay, ఒకవేళ డేటా బ్రీచ్ అయితే జరిగింది, that entity is not accepting that one, so to get the justice, that individual, that principal can go to the court to get some judicial process and the justice, right? So ఇంకా exemptions ఏమేమి ఉన్నాయనంటే personal data is processed in the interest of prevention, detection, investigation or prosecution. Okay, so the bill's requirements do not apply. సో ఈ రిక్వైర్మెంట్స్ అన్నీ ఈ కేసెస్లో విల్ నాట్ బి అప్లికబుల్. ఈ కేసెస్లో అనమాట ప్రివెన్షన్ కోసం కానీ, ఇన్వెస్టిగేషన్ ఏదైనా కేసులు చేస్తున్నప్పుడు కానీ, డేటా ప్రొటెక్షన్ బిల్లో ఏమేమైతే ఫీచర్స్ ఉన్నాయో దే విల్ నాట్ బి అప్లికబుల్ ఇన్ దీస్ కేసెస్. మనం ఇందాక చూసినట్టు EU లాలో, GDPR లాలో 23 కేసెస్ ఇట్ సజెస్టెడ్ అని చదివాం. ఇక్కడ కొన్ని మన ఇండియన్ లా అనేవి ఇవి సజెస్ట్ చేస్తుంది అనమాట. Okay, and the processing of personal data by any court or tribunal or any other body in India is necessary for the performance of the judicial or quasi-judicial function. So this is the reasoning for this conditionality anamata. So ఏదో ఒక జ్యుడిషియల్ ఫంక్షన్ చేయడం కోసం కూడా ఈ యొక్క పర్సనల్ డేటాని ప్రాసెస్ చేయడం అవసరం అవుతుంది. కాబట్టి కొన్ని ఎగ్జంప్షన్స్ అనేవి ఇవ్వవలసి వస్తుంది. అండ్ ఆల్సో ఇది ఒక కాంట్రవర్షియల్ ఇష్యూ అయిందంటే రీసెంట్గా, ఎందుకంటే RTI యాక్ట్లో కూడా కొన్ని అమెండ్మెంట్స్ సజెస్ట్ చేసింది అనమాట ఈ డేటా ప్రొటెక్షన్ బిల్. సో అది ఎట్లా చేసింది అని అంటే ఇట్ విడ్ దిస్ బిల్ వుడ్ ప్రొహిబిట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఫ్రమ్ షేరింగ్ ద పర్సనల్ ఇన్ఫర్మేషన్ అండర్ ద RTI యాక్ట్. ఓకే, సో దట్ ఎగ్జంప్షన్ వాజ్ గివెన్. ఓకే, దీనిపైన ఇంకా చాలా కాంట్రవర్సీస్ అండ్ డిస్కషన్స్ అండ్ డిబేట్స్ ఆర్ గోయింగ్ ఆన్. వై? బికాస్ ఈ యొక్క క్లాస్ కింద గవర్నమెంట్ మే హిండర్ పీపుల్ టు గివ్ సమ్ ఇన్ఫర్మేషన్ విచ్ ఈజ్ వెరీ యూస్ఫుల్ ఫర్ ద పబ్లిక్ గుడ్. ఓకే, సో దీనిపైన ఇంకా కొంచెం స్క్రూటినీ చేయాల్సి ఉంది. దెన్ ఎనీ పర్సనల్ డేటా విల్ నాట్ బి షేర్డ్ విత్ ఎ థర్డ్ పార్టీ. ఇది మనం ఆల్రెడీ చూసాము. థర్డ్ పార్టీతో అయితే షేర్ చెయ్యరు. కానీ సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కేస్ స్టడీ చూస్తే నా యొక్క డేటానే బ్రీచ్ అయితే
ఓకే, థర్డ్ పార్టీ అడిగితే దట్ విల్ నాట్ బి షేర్డ్. కానీ ఇఫ్ ఐ మై సెల్ఫ్ గో టు దట్ ఎంటిటీ అండ్ ఆస్క్ మై ఓన్ డేటా, ఐ కెన్ గెట్ దట్ డేటా అనమాట. ఐ కెన్, సో దట్ ఇండివిజువల్ కెన్ ఆస్క్ ఫర్ దర్ ఓన్ ఇన్ఫర్మేషన్ త్రూ ద ఆర్టీఐ. ఓకే, సో ఆర్టీఐలో ఈ కండిషన్ అయితే ఉంది, కానీ దిస్ prohibition on the government departments is also there. Okay, so these are all the main pointers to be noted down for our examinations. So if you have any doubts regarding this topic, again you can ask me in the comment section. Thank you.